హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ తీసుకునే వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఎవరైతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఆసరా పింఛన్లు తీసుకుంటూ ఉన్నారో వారందరికీ కూడా నవంబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పింఛన్లను విడుదల చేస్తూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది. ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. ఎప్పుడైతే మీరు లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేయండి. అలాగే తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. చాలా చిన్న వీడియో ఇది, తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పాత పింఛన్లనే విడుదల చేస్తూ ఉంది. ఇక ఈ నవంబర్ నెలకు సంబంధించి కూడా పాత ఆసరా పింఛన్లనే అంటే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు 2016 రూపాయలు, వికలాంగులందరికీ కూడా 4016 రూపాయల పింఛన్ అయితే విడుదల చేసింది. నవంబర్ నెల పింఛన్లు అయితే జమ అవుతున్నాయి. ఇక వచ్చే నెల 5 వరకు కూడా ఈ యొక్క నవంబర్ నెల పింఛన్లు జమ అవుతాయని, తర్వాత మీరు బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పింఛన్ అయితే తీసుకోవాలని కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. ఇక దీంతో పాటుగా మనకు ఈ నెల 30వ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. ఈ నెల 30న జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని వారి యొక్క ఖాతాల్లోకి అంటే ఈ కొత్త పింఛన్ల పెంపు విషయాన్ని కూడా మనకు ప్రకటించే అవకాశం అయితే ఉంది. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి.